యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్కు సంబంధించి పునరావాసం మరియు పునర్వ్యవస్థీకరణ R&R ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్న BN తిమ్మాపురం లప్పానాయక్ తండా లేఅవుట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్కు సంబంధించి పునరావాసం మరియు పునర్వ్యవస్థీకరణ R&R ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న BN తిమ్మాపురం లప్పానాయక్ తండా లేఅవుట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్లో కొనసాగుతున్న మరియు పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల పనులను పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నాను. ఇంకా ప్రారంభించవలసిన పనులను తక్షణమే మొదలుపెట్టాలని సంబంధిత అధికారులను కోరారు. నివసించే ప్రజలకు అవసరమైన రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలను త్వరితగతిన అందించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. వాటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీలోకి వెళ్లే మట్టి రహదారులను చదును చేసి రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండల తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.